ఒక మంచి మొబైల్ ఫోన్ కోసం చూస్తున్నారా? ఈ వీడియో మీకోసమే. నేను అయితే 3 బ్రాండ్స్ నుంచి 3 మొబైల్ ఫోన్స్ రికమెండేషన్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి రియల్మీ నుంచి రియల్మీ P3 అల్ట్రా. ఇది వచ్చేసి 6.82 ఇంచెస్ 1.5K రెజల్యూషన్తో వస్తున్న AMOLED డిస్ప్లే ఉంది అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉందన్నమాట. అండ్ దీని ప్రాసెసర్ విషయానికి వస్తే MediaTek Dimensity 8350 ప్రాసెసర్తో వస్తుంది. గేమింగ్కి కూడా మంచిగా బాగానే ఉంటుంది. దీని కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. ఇదైతే ఆల్రౌండర్ ఫోన్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు 20,000లో. అండ్ నా సెకండ్ రికమెండేషన్ వచ్చేసి మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ నుంచి అనమాట. ఇది అనేది దీంట్లో కెమెరాస్ అన్నీ బాగానే ఉంటుంది కానీ ఒక్క గేమింగ్లోనే మీకు ఫరక్ పడుతుంది అనమాట. గేమింగ్ అయితే ఈ ఫోన్ మీ లిస్ట్లో తీసేసేయండి. గేమింగ్ కావాలంటే మీకు నా ఫస్ట్ రికమెండేషన్ అయినా రియల్మీనే కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ నా థర్డ్ రికమెండేషన్ వచ్చేసి వివో నుంచి ఇదే పర్టికులర్గా గేమింగ్కి బ్యాటరీకి బాగుంటుంది అనమాట. దీంట్లో డిస్ప్లే విషయానికి వస్తే ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఇచ్చారు, 1.5K రెజల్యూషన్ ఇవ్వలేదు. ఆ ప్రైస్లో మనకి మోటరోలా కానీ రియల్మీలో కానీ 1.5K రెజల్యూషన్ ఇస్తున్నారు. దీంట్లో మీకు మెయిన్ వివో T4 అనేది బ్యాటరీ కాన్సన్ట్రేషన్ చేసుకొని వస్తుంది. ఆ తర్వాత గేమింగ్ అనమాట. మీరు మూడిట్లో ఏది తీసుకున్నా కానీ బాగుంటుంది. నేను చెప్పాను కదా, మూడిట్లో ఒక్కో దానికి ఒక్కో పర్పస్ ఉంటుంది అనమాట. మీకు ఆల్రౌండర్ ఫోన్ కావాలంటే రియల్మీ తీసుకోండి, కెమెరా సెంట్రిక్ ఫోన్ కావాలంటే మోటోలా తీసుకోండి, కేవలం మేము బ్యాటరీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకైతే వివో తీసుకోవచ్చు. వివో స్పెసిఫికేషన్స్ కూడా స్క్రీన్ మీద వేస్తున్నాను చూడండి. థ్యాంక్ యూ.